వెల్కమ్ టు 99 టీవీ నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. గోదావరి బనకచర్ల చట్టం వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో కేంద్ర జలశాఖ మంత్రి సిఆర్ పాటిల్కు ప్రాజెక్టు మీద అభ్యంతరాలను తెలియజేసిన తర్వాత ఆయన మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టు మీద రాష్ట్ర ప్రజలు రైతుల్లో ఆందోళనలు ఉన్నాయని, తమ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారని ఉత్తమ్ తెలిపారు. త్వరలో ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలతో భేటీ ఏర్పాటు చేస్తామని అన్నారు. కేంద్ర జల వనరుల మంత్రి గారు సిఆర్ పాటిల్ గారికి మా యొక్క కన్సర్న్స్ అబౌట్ పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ గురించి సుదీర్ఘంగా వారికి ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇది గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ అవార్డ్ 1980కి వ్యతిరేకం. అదేవిధంగా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014కి ఇది వ్యతిరేకం. ఇది చట్ట వ్యతిరేకమైన ప్రాజెక్ట్ అని వారికి సుదీర్ఘంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగానైతే ఆర్థిక శాఖ కానీ ఎన్వైరన్మెంట్ శాఖ కానీ ఈ ప్రాజెక్టుకి అనుమతుల విషయంలో వేగవంతంగా అడుగులేస్తున్నాయో, ఇది తెలంగాణ ప్రజల్లో, తెలంగాణ రైతాంగంలో కొంత ఆందోళన బయలుదేరిన విషయం కూడా వారికి కన్వే చేయడం జరిగింది. మరి పోలవరం బంకచర్ల లింక్ ప్రాజెక్ట్ విషయంలో సీఎం గారు, నేను మాకున్న అబ్జెక్షన్స్, మాకున్న కన్సర్న్స్ అన్నీ కూడా మరి సెంట్రల్ వాటర్ రిసోర్సెస్ మినిస్టర్ పాటిల్ గారు, సెక్రటరీ దేబశిష్ ముఖర్జీ గారు, వారి అధికారులందరికీ కూడా తెలియజేశాం. వారు తప్పనిసరిగా మా యొక్క కన్సర్న్స్, అబ్జెక్షన్స్ పరిగణలోకి తీసుకొనే నెక్స్ట్ స్టెప్ వారు వేయబోతారని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. అంటే దే విల్ డెఫినెట్లీ టేక్ అవర్ కన్సర్న్స్ అండ్ అవర్ అబ్జెక్షన్స్ ఇన్ టు కన్సిడరేషన్ టిల్ ఎనీ ఫర్దర్ యాక్షన్ ఈస్ టేకెన్. దే హ్యావ్ ఆల్సో categorically stated the detailed project report of the project has not been received by them.